హలో గైస్, తెలంగాణ కానిస్టేబుల్ 2022 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ డిస్కషన్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. మనం నెక్స్ట్ జిఎస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ విటమిన్స్ అవి ఎందులో లభిస్తాయి అనేవి క్వశ్చన్ అడిగారు. విటమిన్ సి ఎందులో ఉంటుందంటే కాకరకాయలు, ఖనిజము, పాలకూరలు. ప్రోటీన్లు గోధుమలు. విటమిన్ ఏ గుమ్మడికాయలో లభిస్తుంది. ఆన్సరు ఆప్షన్ 3. ద ఫోర్స్ బిట్వీన్ చార్జ్డ్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్. ఆవేశిత కణాల మధ్య ఉండే బలాన్ని డాష్ ఏమంటారు? ఆన్సర్ ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. విద్యుత్ అయస్కాంత బలం. ఆన్సర్ 1. ఇక్కడ ఏ సైంటిస్ట్ వాళ్ళ ఇందులో కాంట్రిబ్యూషన్ చేశారనే క్వశ్చన్ అడిగారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ. నెక్స్ట్ సివి రమన్ అణువులతో కాంతి అస్థిత స్థాపక పరిక్షేపణ అంటే ఇన్ ఎలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ 1928లో చేశారు. ఇతనికి 1930లో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది స్కాటరింగ్ ఆఫ్ లైట్ డిస్కవరీకి. అండ్ జేజే థామ్సన్ వచ్చేసి డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క ఆవిష్కరణ. ఎస్ఎన్ బోస్ వచ్చేసి క్వాంటమ్ స్టాటిస్టిక్స్ అంటే క్వాంటమ్ గణాంక శాస్త్రం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, అన్బర్న్డ్ కార్బన్ పార్టికల్స్ కాజ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం. కాలని కార్బన్ కణములు ఈ క్రింది సమస్యకు కారణం అవుతాయి. ఆన్సర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ శ్వాస వ్యవస్థ సమస్య. నీటి యొక్క బాష్పీభవన స్థానము కెల్విన్ మానములో ఎంత? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ కెల్విన్ స్కేల్ ఈజ్. ఆన్సర్ ఈజ్ 373.15. Of the following gases is released into the air by automobile exhaust. ఏ వాయువు ఈ క్రింది వాటిలో ఏ వాయువు ఆటోమొబైల్ నుండి వెలువడే బహిష్కృతల ద్వారా గాలిలోకి చేరుకుంటుంది? ఆన్సర్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు సైన్స్ జనరల్ సైన్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఆ సబ్జెక్ట్ కూడా కొద్దిగా బాగా చదువుకొని ఉండాలి. ఉష్ణోగ్రత 25 degrees మరియు వర్షపాతం 25 centimeters పర్ ఇయర్ కన్నా తక్కువ గల పరిస్థితుల్లో పెరిగే మొక్కలలో ఏ రకమైన పర్యావరణ అనుకూలనాలు ఉంటాయి? ఇందులో ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాను. మనం ఎందులో అనుకూలంగా ఉంటాయనేది గుర్తించాలి. క్షీణించిన పత్రదళము, లోతుగా వ్యాపించిన వేరు వ్యవస్థ, బాగా అభివృద్ధి చెందిన దృఢ కణజాలం. ఆన్సర్ ఇవి ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బై కన్స్యూమింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆల్కహాల్స్ కాజ్ బ్లైండ్నెస్ అండ్ ఈవెన్ డెత్? ఈ క్రింది వాటిలో ఏ ఆల్కహాల్ను అధిక మొత్తంలో త్రాగడము వలన అంధత్వం మరియు మరణం కూడా సంభవిస్తుంది? ఇథనాల్, మిథనాల్, ప్రోపేన్, బ్యూటేన్. ఆన్సర్ ఈస్ మిథనాల్. ఇందులో మినిస్ట్రీ వాటి ఉన్న పోర్ట్ఫోలియో వాళ్ళని అడిగారు. మనకు అంటే ఇప్పుడు చేంజ్ అయ్యారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఇప్పుడు హెచ్డి కుమారస్వామి. ఇక్కడ సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి వచ్చేసి సేమ్ వీరేంద్ర కుమార్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నవారు ఇప్పుడు కూడా జితేంద్ర సింగ్ వారే ఉన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా సుబ్రహ్మణ్యం జయశంకర్ వారే ఉన్నారు. చేంజ్ అయింది భారీ పరిశ్రమల శాఖ వారు ఒక్కరే. ఇప్పుడు ఉన్నవారు హెచ్డి కుమారస్వామి. విటమిన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగారు కదా. మనం కొన్ని విటమిన్స్ రసాయన శాస్త్రాలు దానివల్ల కలిగే వ్యాధులను చూసుకుందాం. విటమిన్ ఏ వచ్చేసి రసాయన నామం రెటినాల్. దానివల్ల లోపించే వ్యాధులు రేచీకటి, జిరోప్థాల్మియా. అండ్ విటమిన్ డి ఈజ్ రసాయన నామం కాల్సిఫెరాల్. రికెట్స్ అండ్ ఆస్టియోమలాసియా అనే వ్యాధి వస్తుంది. విటమిన్ ఈ రసాయన నామం టోకోఫెరాల్.
వ్యాధులు వచ్చేసి పునరుత్పత్తి, వైఫల్యం. విటమిన్ కే రసాయన నామం ఫిల్లోక్వినాన్. దీనివల్ల వచ్చే వ్యాధి రక్తగడ్డ కట్టడం లేకపోవడం. విటమిన్ B1 థయామిన్ వచ్చే వ్యాధి బెరిబెరి. విటమిన్ B2 రైబోఫ్లేవిన్ వచ్చే వ్యాధి చర్మం పగుళ్ళు. విటమిన్ B3 నియాసిన్ వచ్చే వ్యాధి పెల్లగ్ర. విటమిన్ B5 రసాయన నామం ప్యాంటోథెనిక్ ఆమ్లం వచ్చే వ్యాధులు కాళ్ళలో మంటలు. విటమిన్ B6 రసాయన నామం పైరిడాక్సిన్ వచ్చే వ్యాధులు రక్తహీనత. విటమిన్ B7 బయోటిన్ కండరాల నొప్పి, అల్సర్ అనేవి వస్తాయి. విటమిన్ B9 ఫోలిక్ ఆమ్లం వచ్చే వ్యాధులు రక్తహీనత. విటమిన్ B12 సైనోకోబాలమిన్ వచ్చే వ్యాధులు పెర్నిషియస్ అనీమియా. విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం చిగుళ్ళ నుంచి రక్తం స్రావం కావడం. అంటే ఈ విటమిన్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్ అనేది వస్తుంది కాబట్టి మనం డెఫినెట్గా విటమిన్స్, రసాయన నామాలు, మళ్ళీ వాటి వల్ల వచ్చే డిసీజెస్ ఖచ్చితంగా మనం చదువుకొని ఉండాలి. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగతా అన్ని క్వశ్చన్స్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.